హాయ్ అండి, నేను మీ రోజా సంథింగ్ స్పెషల్. ఈరోజైతే నేను మీకు వెస్టర్న్ ఫ్రాక్ మీద నెట్ ఫ్యాబ్రిక్తో ఫ్లవర్స్ ఎలా చేస్తారో మీకు చూపిస్తానండి. ఇలాగ మీరు నెట్ క్లాత్ తీసుకొని ఇలాగ 2.5 ఇంచెస్ కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఒక సైడ్కి ఫోల్డ్ చేసేసుకొని నీట్గా స్ట్రైట్గా స్టిచ్ చేసేయాలండి. స్టిచ్ చేసిన తర్వాత ఇలా చుంచు ఫ్రిల్స్ లాగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్నాక దీన్ని సైడ్ మార్జింగ్ ఉంటుంది కదండి, నీట్గా సైడ్ మార్జింగ్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇలా ఎడ్జ్ నుంచి నీట్గా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. చూడండి, ఇది చిన్న ట్రిక్తో చేస్తే కనుక ఫ్లవర్ అయితే చాలా నీట్గా చాలా బాగా వస్తుందండి, మంచిగా వస్తుంది. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు అలాగే సేమ్ మొత్తం నెట్టు ఫోల్డ్ అయిపోతుంటుంది. దాన్ని మనం సరి చేసుకుంటూ నీట్గా ఫోల్డ్ చేసుకోవాలండి. చూడండి ఎంత మంచిగా ఉందో ఫ్లవరు, చాలా నీట్గా వచ్చింది కదండి ఫ్లవర్ కనుక మీకు. ఇలాగే సేమ్ నేను నా లాస్ట్ టైం వీడియోలో ఇలాగే గ్రీన్ కలర్ తోటి, పింక్ కలర్ తోటి, అలాగే వైట్ కలర్ తోటి నేను ఫ్రిల్స్ పెట్టానండి. ఈ 3 కలిపి ఈ ఫ్లవర్స్ మొత్తం కలిపి వెస్టర్న్ ఫ్రాక్ రెడీ చేస్తామండి. నా నెక్స్ట్ టైం వీడియోలో మీకు వెస్టర్న్ ఫ్రాక్ ఎలా చేస్తారో మీకు చూపిస్తాను. మీరు ఆ ఫ్రాక్ చూసి నేర్చుకోండి. నాకు లాస్ట్ టైం కామెంట్లో కూడా మొత్తం డీటెయిల్గా పెట్టమన్నారు. అందుకోసం అనేసి ఫ్లవర్ ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. ఫ్రిల్స్ కూడా ఎలా పెట్టాలో మీకు లాస్ట్ టైం వీడియోలో చూపించానండి. ఫ్లవర్ చూడండి చాలా క్యూట్గా కనిపిస్తుంది. ఇలాగే చాలా ఫ్లవర్స్ చేసామండి. అదే క్లాత్తో ఇంకా వేరే ఫ్లవర్ కూడా చేయొచ్చండి. ఇది చూడండి, ఇది ఒక డిఫరెంట్ ఫ్లవరు, చాలా బాగా వచ్చింది. అవి సపరేట్ ఫ్లవర్ అండి, ఇదొకటి డిఫరెంట్ ఫ్లవరు. మీరు కనుక ఈ ఫ్లవర్స్ని కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ అయితే తప్పనిసరిగా చేయండి. మీరు నాకు చూస్తున్నారు కానీ నా వీడియోని కామెంట్ చేయట్లేదండి. కామెంట్ అయితే తప్పనిసరిగా చేయండి. థ్యాంక్ యూ.